जय बोलो छत्रपति शिवाजी महाराज की जय बोलो धर्मवीर छत्रपति संभाजी महाराज की जय बोलो धर्मवीर छत्रपति संभाजी महाराज की साधिस्ताम साधिस्ताम संभाजी महाराज आशयाలను సాధిస్తాం సాధిస్తాం साधिस्ताम साधिस्ताम संभाजी महाराज आशयाలను సాధిస్తాం సాధిస్తాం जय भवानी వీర శివాజీ जय भवानी వీర శివాజీ जय भवानी వీర శివాజీ वर्दिल्लाले वर्दिल्लाले सनातन हिंदू धर्मम వర్ధిల్లాలే వర్ధిల్లాలే वर्दिल्लाले वर्दिल्लाले सनातन हिंदू धर्मम వర్ధిల్లాలే వర్ధిల్లాలే वर्दिल्लाले वर्दिल्लाले प्रपंच शांतिని కోరే హిందువుల ఐక్యత వర్ధిల్లాలే వర్ధిల్లాలే वर्दिल्लाले वर्दिल्लाले प्रपंच शांतिని కోరే హిందువుల ఐక్యత వర్ధిల్లాలే వర్ధిల్లాలే సిగ్గో సిగ్గో హిందూ దేశంలో హిందువులపై దాడులు సిగ్గో 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 హిందూ దేశంలో హిందువులపై దాడులు సిగ్గో సిగ్గో కలిసి ఉంటే నిలబడతాం కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సాధిస్తాం సాధిస్తాం శివాజీ మహారాజ్ కలల కన్న స్వరాజ్యాన్ని సాధిస్తాం 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 సంభాజీ మహారాజ్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం జై బోలో ధర్మవీర్ సంభాజీ మహారాజ్ కి జై జై బోలో ధర్మవీర్ సంభాజీ మహారాజ్ కి జై జై బోలో జిజియా మాతా की జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వర్ధిల్లాలే హిందువుల ఐక్యత వర్ధిల్లాలే వర్ధిల్లాలే హిందువుల ఐక్యత వర్ధిల్లాలే వర్ధిల్లాలే జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ దాని మొదలు ఈరోజు నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్లో ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడిగా ఈ దేశంలో జన్మించి హిందూ హృదయ సామ్రాట్గా విరాజిల్లినటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ధర్మవీరుడిగా మహాపరాక్రమిగా చరిత్రలో నిలిచి చరిత్ర దాచబడినటువంటి కాదు చరిత్రని దాచివేయబడినటువంటి కొంతమంది కుట్రలకి వారి యొక్క గొప్పతనాన్ని దాచివేయబడినటువంటి ధర్మవీర మహాపరాక్రమి ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క బలిదాన దినోత్సవం. ఎవరైతే ముస్లిం మొఘల పాలకుల యొక్క అరాచకాలకు దురాగతాలకు కుట్రలకు నేల కొరిగినటువంటి హిందూ సింహం ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క బలిదాన దివాస్ని ఈరోజు నెల్లూరు నగరంలో శివాజీ సెంటర్లో మనం చేసుకుంటా ఉన్నాం. ఆ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారు చేసినటువంటి పోరాటాలను స్మరించుకుంటూ ఆ యొక్క స్ఫూర్తి నేటి యువతలో ప్రజల్లో నింపాలి. నేటి సమాజంలో భారతదేశానికి అత్యంత ఆవశ్యకరమైనటువంటి విషయం దేశభక్తి అన్నటువంటి విషయాన్ని ఛత్రపతి శివాజీ సేన బలంగా విశ్వసిస్తూ ఉంది. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉంది. రేపటి తరంలో దేశభక్తి లేకపోతే భవిష్యత్ తరాలకి దేశమే మిగలదు. దీనికి చరిత్ర ఒక తార్కాణం. ఈరోజు అఖండ భారతంలో అధిక భూభాగాన్ని మనం కోల్పోయామంటే దానికి కారణం ఒకవైపు దండయాత్రలు అయితే మరోవైపు దేశభక్తి లేక బానిసత్వాన్ని తలకెక్కించుకున్నటువంటి స్వదేశీయులు అని చెప్పే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆ బానిసత్వపు ఆలోచనల నుంచి ఈరోజు మన ధర్మంపై జరిగేటువంటి దాడుల నుంచి మనం ప్రతిఘటించకపోతే ప్రతిస్పందించకపోతే గొంతెత్తకపోతే రేపు నేను హిందువుని అని చెప్పుకోవడానికి ఈ దేశంలో నీకంటూ ఒక దేశం ఉండదు, నీకంటూ ఒక ధర్మం ఉండదు అన్నటువంటి విషయాన్ని గుర్తెరగమని చెప్పి హిందూ సమాజానికి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈరోజు మనం సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తున్నాము అంటే వారు చేసినటువంటి త్యాగాలు, సంభాజీ మహారాజు లాంటి వారి త్యాగాలు, నువ్వు మతం మార్చుకుంటే యావత్ భారతదేశానికే నిన్ను బాద్షాని చేస్తానన్నటువంటి ఒక కోరికని ఆయన ముందుంచితే నాలుకని పీకివేసిన, కనుగుడ్లు తొలిచివేసిన, చర్మాన్ని ఒలిచివేసిన, తలనే నరికివేసిన, 40 రోజుల పాటు చిత్రహింసలకి గురి చేసిన,
అణువణువును కోసి ఉప్పు పాత్ర వేసిన నా తల్లిని నా ధర్మాన్ని నేను మార్చుకోను అని గర్జించినటువంటి హైందవ సింహం ఛత్రపతి సంభాజీ మహారాజు లాంటి వారి త్యాగాలను మనం మర్చిపోతే జీవిత పర్యంతము సహ్యాద్రి నుంచి మహేంద్రగిరి వరకు పోరాటాలు కొనసాగించి భారతదేశ చరిత్రను తిరగరాసి ఈరోజు మనం చూసేటువంటి శ్రీశైలం, తిరుమల, మహానంది, అహోబిలం ఈ ఆలయాలన్నీ ఉన్నాయి అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి పోరాటాలు. లేదంటే ఈరోజు మనం తిరుమలలో ఒక దర్గా కోసం, శ్రీశైలంలో ఒక మసీదు కోసం పోరాడేటువంటి పరిస్థితులు వచ్చిండేవి. ఈరోజు కాశీలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు, మధురాలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు, ప్రతి చోట ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. అటువంటి చరిత్ర మనకు లేకుండా చేసినందుకు ముఖ్యంగా తెలుగు ప్రజలు రుణపడాల్సినటువంటి వ్యక్తులు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అన్ని మతాలని గౌరవించేటువంటిదే సనాతన హైందవ ధర్మం. కానీ అటువంటి సనాతన హైందవ ధర్మం పైనే ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఆలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, సంస్కృతి పైన దాడి జరుగుతూ ఉంది. హిందూ దేశంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేదానికి లేకుండా మైకులు అడ్డుకునేటువంటి పరిస్థితి. హిందువులు హోలీ పండుగ చేసుకుంటే పొరపాటుగా రంగు నీళ్లు పడినందుకు ఇంటిపైన దాడి చేసి ఒక యువకుడిని చంపేటువంటి దయనీయమైనటువంటి దుస్థితి ఈ హిందూ దేశంలో, నువ్వు నేను బతికేటువంటి ఈ హిందూ దేశంలో జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని హిందూ సమాజం గుర్తెరగాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ ఆశయంతో అయితే హైందవి స్వరాజ్యాన్ని స్థాపించారో, ఏ ధర్మం కోసం, ఏ ఆశయాల కోసం, ఏ సంస్కృతి కోసం అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ప్రాణత్యాగం చేశారో ఆ యొక్క త్యాగాల ఫలితాన్ని, ఆ యొక్క ఆశయ సాధన కోసం ఛత్రపతి శివాజీ సేన, ఛత్రపతి శివాజీ సైనికులు ఈ తెలుగు నేలపైన పనిచేస్తారని చెప్పి ఈరోజు నెల్లూరు గడ్డ సాక్షిగా, సింహపురి గడ్డ సాక్షిగా తెలియచేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సనాతన హైందవ పరిరక్షణ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భవానీ, జై శివాజీ.